జరుగుతున్న మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశానికి దక్షిణాది ఇచ్చేది ఎక్కువ, మనకు వచ్చేది తక్కువ అని చెప్పారు. యూపీకి రూపాయికి 2 రూపాయల నుంచి 3 పైసలు వెనక్కొస్తున్నాయని చెప్పారు. బీహార్ రూపాయి పన్ను కడితే 6 రూపాయలు ఆ రాష్ట్రానికి వెనక్కొస్తున్నాయని తెలిపారు. కానీ తెలంగాణ నుంచి రూపాయి వెళ్తుండగా వచ్చేవి కేవలం 42 పైసలే అని చెప్పారు రేవంత్ రెడ్డి. ఆర్థిక అభివృద్ధి, జీడీపీ, ఉద్యోగ కల్పనలో దక్షిణాది రాష్ట్రాలు ముందున్నాయన్న రేవంత్ రెడ్డి దక్షిణాది రాష్ట్రాలు కుటుంబ నియంత్రణను పక్కాగా అమలు చేశాయని గుర్తు చేశారు. అయితే బాగా పనిచేసిన మనకు శిక్ష వేస్తారా అని ప్రశ్నించారు. డీలిమిటేషన్ రాజకీయంగా దక్షిణాదిని పరిమితం చేస్తుందని, న్యాయబద్ధంగా కాని డీలిమిటేషన్ పై బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. We have a big challenge facing the country. BJP is implementing a policy of demographic penalty. Since 1971, when India decided to adopt family planning as a national priority, South India has done very well, but big states in North India have failed. We become spectacular South. We achieved fastest economic growth, bigger GDP, higher per capita income, job creation, best infrastructure development, better governance, and best social welfare. We contribute more to national exchequer and get lesser allocations. For rupees 1 tax paid by Tamil Nadu, it get back 26 paisa. Likewise, Karnataka 16 paisa. Telangana 42 paisa, Kerala is 49 paisa. But when Bihar pays rupees 1 rupees tax, it gets 6 rupees 6 paisa. Uttar Pradesh gets rupees 2 rupees 3 paisa. Madhya Pradesh gets 1 rupee 73 paisa. We are one country. We respect it. But we cannot accept this proposed delimitation because of it will politically limit us. It will punish us for being performing states. We have to stop BJP for implementing any unfair delimitation. My first point, don't increase Lok Sabha seats. Do delimitation within states. In 1976, Prime Minister Srimati Indira Gandhi did delimitation without increasing any seats, because it will create imbalance of political power between states. In 2001, NDA government led by Mr. Atal Bihari Vajpayee also did delimitation in states without any increasing seats. PM Narendra Modi must also do the same. Don't increase Lok Sabha seat numbers. ఇక డీలిమిటేషన్ మీటింగ్ లో తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనాభా ఆధారిత నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణతో దక్షిణాది రాష్ట్రాలపై తీవ్రమైన ప్రభావం పడుతోందన్నారు. పార్లమెంట్ లో ప్రాతినిధ్యాన్ని కోల్పోతామని, అందుకే డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పిలుపునిచ్చారు. జనాభా ఆధారిత పునర్విభజనను ఆమోదించలేమని చెప్పాలన్నారు. ఇది కేవలం సంఖ్యల గురించి కాదు, ఇది మన అధికారం, మన హక్కులు సాధించడమే అని చెప్పారు. సీట్లు తగ్గితే నిధులు సాధించేందుకు కష్టపడాల్సి వస్తుందన్నారు సీఎం స్టాలిన్. మన ఇష్టానికి విరుద్ధంగా చట్టాలు చేస్తారని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్ మీటింగ్ లో తమిళనాడు సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. జనాభా ఆధారిత నియోజకవర్గ పునర్వ్యవస్థీకరణతో దక్షిణాది రాష్ట్రాలపై అధికమైన ప్రభావం పడుతుందని తెలిపారు. ఇక పార్లమెంటులో ప్రాతినిధ్యాన్ని కోల్పోతామని, అందుకే డీలిమిటేషన్ ను తీవ్రంగా వ్యతిరేకించాలని కూడా అందరికీ పిలుపునిచ్చారు. అదేవిధంగా జనాభా ఆధారిత పునర్విభజనను ఆమోదించలేమని చెప్పాలన్నారు. ఇది కేవలం సంఖ్యల గురించి కాదు, ఇది మన అధికారం, మన హక్కులు సాధించడం కోసమే అని చెప్పారు. సీట్లు తగ్గితే నిధులు సాధించేందుకు కష్టపడాల్సి వస్తుందన్నారు సీఎం స్టాలిన్. మన ఇష్టానికి విరుద్ధంగా చట్టాలు చేస్తారని ఈ నేపథ్యంలో ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.